దానియేలు గారిని ఏం చేశారు? తీసుకెళ్ళి సింహాసనంలో వేసారు. నీ కాళ్ళు పెట్టుకుంటాను దండం పెడతాను బాబు నీకు దండం పెడతాను, నేను ముమ్మారు ప్రార్థన చేయనండి, తప్పు అయిపోయింది, లెంపలేసుకున్నాను, నీకు సాగిలి పడుతున్నాను, నన్ను క్షమించండి, మీరు ఒక ఆజ్ఞ జారీ చేశారు, నేను దాన్ని అతిక్రమించాను, దయచేసి నన్ను క్షమించాను అతనేమల్లా. ఆ సింహాల బోనులోంచి కూడా నన్ను రక్షించడానికి నా దేవుడు సమర్థుడు ఆయన విశ్వాసంతో ఉన్నాడు. ఆయన ముమ్మారు ప్రార్థన చేశారు. రాజుగారు పిలిపించారు. అంటే మీరు శాసనాలకు ఇతను పాటించలేదని మరి ఇతను మరణశిక్ష చెయ్యాలన్నారు. సింహానులుగా ఆహారాలు పెట్టడం మానేశారు. తీసుకెళ్ళి మన ఓడిని ఏహేతరు లోపల శుభ్రం ఎముకలతో సహా నవ్వులేతాయి అనుకున్నారు. ఆ క్రూరత్వం కలిగిన కఠినమైపోతున్న ఉదయం కలిగిన వారు రాజుగారిని ఉన్నది లేనిది ఉన్నట్టు అతనికి ఎక్కేసి ఇతను చంపించడానికి ప్రయత్నం చేశారు. దానియేలు గారి సింహంలో వేసారు. సింహాలు మంచిగా వచ్చి అతను దాడి చేసి తినేతాయి అనుకున్నాను. కానీ దానియేలు ఏం చేశాడు? సింహాల భూమిలో ప్రార్థన చేశాడు. అవి ఆకలి గుండి ఉన్నా సరే దానియేలు దగ్గర కూర్చొని ముట్టుకోలేదు, మౌనంగా ఉన్నాయి. రాజుగారు వచ్చారు. దానియేలు, జీవం కలిగిన దేవుని యొక్క దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించినా అని అడిగాడు. ఇతనేమో ఏమయ్యా నన్ను అందులో పడేసేసి ఇప్పుడేమో నీ దేవుడు నేను రక్షించగలిగినా అని అన్నాడేంటి? అనలేదు. రాజా నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా? రాజు చిరకాలము జీవించిన గాక అని రాజుని దానియేలు దీవించాడు. ఎందుకంటే ఇతనికి తెలుసు, సింహాల భూమిలో వేసినాను, అగ్నిగుండంలో వేసినాను, సలసల కాగుతున్న నూనెలో వేసినాను, మా దేవుడు అటు నుంచి రక్షించడానికి ఆయన సమర్థుడు అని నమ్మి ఉన్నాడు. ఎందుకంటే సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఆయనే అని నమ్మి విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సింహానుభవంలోకి వెళ్తుంటే ఏసీ రూమ్లోకి వెళ్తున్నట్టు అతను ఫీల్ అయిపోయాడు. శుభ్రం ఇక్కడ కూర్చుంటే లోపలికి వెళ్ళి శుభ్రంగా వేసి ఉంటే చల్లగా మనం పడుకోవచ్చు అన్నట్టుగా ఇతను ఎగిరిపడి వెళ్ళి నిన్ను బతిమాలుతానని బాబు నీకు దండం పెడతాను అనలా. ఏసీ రూమ్ లోకి వెళ్ళి కూర్చోవడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు మనోడు. ప్రశాంతంగా అక్కడ ప్రార్థన చేసుకుని చక్కగా వచ్చాడు. రాజుగారు అంటే మీరు ఎలా ఉన్నారు, బాగున్నారు అని అడిగి రాజుగారు అతను అడుగుతున్నారు. ఇతనేమో రాజుగారు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. దట్ ఈజ్